స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థినులకు అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనతో పాటే ఆయన కూడా ఈ కార్యక్రమంలో ప్రతి 3వ శనివారం ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొనడం జరుగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్లాస్టిక్ ని నివారించేదానికి ప్రయత్నం చేయాలా. ఈ రోజు ఈ విద్యార్థుల దగ్గర ఎందుకు పెట్టుకున్నామంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వారి ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పి ఈ ప్లాస్టిక్ ని నివారించేదానికి మీ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మనం అందరూ కూడా అంటే ప్లాస్టిక్ అనేది ఎంత డేంజర్ అనేది మనందరికీ తెలుసు. మన ఇంట్లో కవర్ తీసుకెళ్లి మన దిబ్బలో పడేస్తాం. ఆ దిబ్బలో పడిన కవర్ మన పొలంలో పడుతుంది. మన పొలంలో పడితే ఆ ప్లాస్టిక్ కవర్ ఎక్కడ పడితే అక్కడ పంట కూడా నాశనం అవుతుంది. అటువంటి పరిస్థితి మన ఈ ప్లాస్టిక్ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనం అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ఈరోజు మన ఇంటికి వెళ్ళి మన తల్లిదండ్రులందరికీ మార్చి మన తల్లిదండ్రులకు చెప్పి ప్లాస్టిక్ లేకుండా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ కు బదులుగా బట్ట కవర్లు కూడా వచ్చినాయి మార్కెట్ లో. దానికి బదులుగా దీన్ని వాడుకుంటే మనం బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నాను.